సో ఇక్కడ వీళ్ళ స్టార్టర్స్లో మనం 4 స్టార్టర్స్ వీళ్ళు ఫేమస్ అని చెప్పారు. వీళ్ళ స్టార్టర్స్లో ఇక్కడ 4 అయితే చాలా స్పెషల్ అని చెప్పారు, తప్పకుండా ట్రై చేయమని చెప్పి. సో అవి ఏంటి అంటే చికెన్ 555 అండ్ ఈకో చికెన్, లూజ్ గోల్డెన్ ప్రాన్ అండ్ మటన్ గీ రోస్ట్. ఈ 4 ఐటమ్స్ ఆర్డర్ చేసేసాం. అవి వచ్చిన తర్వాత మనం ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. చూడడానికి థీమ్ అది కూడా ఇక్కడ చాలా బాగుంది. వెనకాల నా బ్యాక్ సైడ్ థీమ్ చూసారు కదా, అండ్ ఒక సాఫ్ట్ మ్యూజిక్ ప్లే అవుతుంది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఆఫ్ చేశారు, మనకి వీడియోకి డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పి. మాటల్లోనే మనం వేడి ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదేంటిది? చికెన్ 555. ఓకే, గార్నిష్ మాత్రం భలే చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా స్టార్టర్స్ ఒక ఫ్లవర్, టమాటాతో కూడా ఒక ఫ్లవర్ చేశారు. అండ్ చూడడానికి స్మెల్ బాగా వస్తుందన్నమాట. చూసారా, డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు కదా. చికెన్ 555 అంటే నేను అనుకునేదాన్ని చికెన్ 555 అంటే 555 పీసెస్ వేస్తారా అని చెప్పేసి అనుకునేదాన్ని అనమాట. ఫన్నీ కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? సో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చికెన్కి ఎంతైనా ఆనియన్స్ కాంబినేషన్ వేసుకుంటే తింటే సూపర్ ఉంటుంది. స్పైసీగా చికెన్ అలా జ్యూస్లా వెళ్ళిపోతుంది అనమాట, కరిగిపోతుంది నోట్లో పెట్టుకోగానే. మీరు ఎక్కడికైనా స్టార్టర్స్కి వెళ్ళినప్పుడు కోటింగ్ వేస్తుంటారు కదా, మనం స్టార్టర్స్ ఆర్డర్ ఇచ్చినప్పుడు. ఈ చికెన్కి చూసుకున్నట్టయితే అసలు కోటింగ్ అనేది లేదు, మొత్తం ఓన్లీ చికెనే ఉంది. చికెన్కి ఆ స్పైసెస్ అవన్నీ కూడా దట్టించి పెట్టారనమాట. దానికి తోడు ఇందులో పచ్చిమిరపకాయలు కానీ, ఈ చికెన్కి వేసిన కారం కానీ అలా తగిలినట్టుగా దానికి ఆ కారం తగులుతుంది. ఈ పచ్చిమిరపకాయలతో ఒక ఉల్లిపాయ ఇలా తీసుకుని తింటే సూపర్ ఉంది అంతే. ఇది రావట్లేదు. బోన్లెస్ అనమాట ఇది. అలా నోట్లో పెట్టుకోగానే జ్యూస్ ఇలా కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది.